నేను భద్రాచలం నుండి వచ్చాను సార్. హాయ్. చాలా బాగుంటది, మీ యాంకరింగ్ చాలా బాగా నచ్చింది సార్. రీతు అండ్ తనుజ, యు బోత్ ఆర్ సేఫ్. రీతు ఏంట రాక్షసి అరుపులేంటి? మళ్ళీ ఆ నవ్వేంటి? ఆనందం వచ్చినా బాధ వచ్చినా అవ్వదు సార్ నాతో. నీ బాత్రూమ్ కాదు, మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. వద్దు ఏంది? ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నాకు సార్ ఐ లవ్ యూ సార్. ఎందుకు? థ్యాంక్ యూ నాగ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ ఫ్యామిలీ అంటే బర్నీ గారి కుటుంబమా? లేదు సార్, నా ఫ్యామిలీ. అంటే మేమంతా నీ ఫ్యామిలీ కాదనమాట. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. అందరికి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కళ్యాణ్, సేవ్ అయితే చెప్తానన్నావు. చెప్తా, అదో చాట భారతం సార్. భారతం వింటాకి రెడీ. సరే అయితే ఓపెన్ చేయండి. అరే ఓపెన్ చేయి. అయితే మీరిద్దరు కన్ఫెషన్ రూమ్ లోకి రండి. దట్ ఐ థింక్ వాట్ ఏం చెప్దాం అనుకున్నావు చెప్పే. రియల్లీ 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 వెరీ 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 సారీ. బాధపడితే నేను చూడలేను సార్. అది నాకు ఫస్ట్ వీక్ నుండి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది ముందు నుండి. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అది ఎంత బాధపడుతున్నా సరే చేతులు కట్టేసుకొని నా చేతులు రెండు జోబులో పెట్టేసుకొని అసలు వెళ్ళేవాడిని కాదు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా సార్? ఒకటి విషయం సార్, నమ్మరు, ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏది అడగలేదు. కానీ ఒక్కసారి కూడా నేనేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు. ఒక్కటే అడిగాను, తనుజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదు అని చెప్పేసి. చాలా ఫీల్ అయ్యి ఎమోషన్ బయటకు వచ్చేసింది సార్. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకొని నేను అలా ఉండిపోయాను. చిన్న విషయం అయితే లివింగ్ రూమ్ లో చెప్పడానికి ఏంటి? సిగ్గా భయమా? ఏవీ లేని దానికి కాయనే పియానే తోడి గ్లాస్ పచ్చసారి అంటారు సార్ అందరూ. తనుజ తను చెప్పింది అర్థమైందా నీకు? సార్ ఇవన్నీ తెలిసినవి, ఇవన్నీ